చక్కెర పొంగలి ప్రసాదం కోసం ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా బావుంటుంది. గుళ్ళో పెట్టిన నైవేద్యంలాగా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని, అలాగే స్టవ్ ఆన్ చేసుకొని, ఒక పావు కప్పు పెసరపప్పును ఇలా 2, 3 నిమిషాల పాటు వేయించుకోండి. వేయించుకున్న పెసరపప్పును బియ్యంలో కలుపుకొని, 2 కలిపి మంచినీళ్ళు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి ఒక 10 నిమిషాల పాటు. 10 నిమిషాలు బియ్యము పెసరపప్పు నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ బియ్యము పెసరపప్పు యాడ్ చేసుకొని ఉప్పుతో అయితే తీసుకున్నామో కప్పుంబావు తీసుకున్నాం కదా బియ్యము పెసరపప్పు కప్పుంబావుకి బియ్యానికి ఒక కప్పుకి 2 కప్పులు నీళ్లు, పావు కప్పుకి అరకప్పు నీళ్లు యాడ్ చేసుకోవాలి. 2.5 కప్పులు చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు బెల్లము పెసరపప్పు బియ్యం కలిపి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే బెల్లాన్ని తురుముకోండి. బియ్యము పప్పు ఎంత క్వాంటిటీయో అంత బెల్లం వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇంకా తక్కువ తీపి తినేవారు కొంచెం తగ్గించి వేసుకోండి, ఒక పావు కప్పు. ఈ విధంగా బెల్లాన్ని కూడా కొలిచి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి ఈ బెల్లం తరుగును యాడ్ చేసుకుని ఒక పావు కప్పు నీళ్లను యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు వీటితో తిప్పుకుంటూ ఉండండి. ఇదేమి పాకంలాగా రావవసరం లేదు. ఈ బెల్లం కరిగే సమయంలో 2 స్పూన్ల పంచదారని యాడ్ చేసుకుంటే రుచి బాగుంటుంది చక్కెర పొంగలికి. మీకు చక్కెర యాడ్ చేయడం ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయండి. ఈ విధంగా బెల్లము పంచదార బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈలోపు ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేస్తాయి కదా, ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈలోపు మనము ఈ చక్కెర పొంగల్లోకి కావలసిన యాలుక్కాయలను పొడిలాగా దంచుకొని అలాగే చిన్న పచ్చకర్పూరాన్ని కూడా కొంచెం పొడిలాగా చేసుకుందాం. పచ్చకర్పూరం ఇష్టం లేకపోతే కనుక మీరు స్కిప్ చేసుకోండి. అలాగే ఇందులోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకుందాము. ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి కలిపి ఒక పావు కప్పుని తీసుకొని చక్కగా వేయించుకోండి దోరగా. ఎండు కొబ్బరి వేసుకుంటే చక్కెర పొంగలికి మంచి టేస్ట్ వస్తుంది. తప్పనిసరిగా యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైము చక్కెర పొంగలి ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఈ ప్రాసెస్ చూసి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి గెరిటెతో కలుపుకొని ముందుగా మనము కరగబెట్టి పెట్టుకున్నాం కదా బెల్లం పాకము ఇందులోకి వడకట్టుకొని పోసుకోండి. ఏదైనా నలకలు లాంటివి ఉంటే రాకుండా ఉంటాయి. కరగబెట్టుకున్న బెల్లం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కుక్కర్లో బెల్లం అన్నం మొత్తాన్ని. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం అన్నాన్ని గెరిటెతో తిప్పుకొని ఇందాక మనం దంచి పెట్టుకున్న యాలుక్కాయ అలాగే పచ్చకర్పూరం పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో ఒక 2-3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటే మంచి సువాసనతో గుమగుమలాడుతూ చక్కెర పొంగలి ప్రసాదం నైవేద్యానికి చక్కగా రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, బాగుంటుంది. ఇలాగే ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ అన్నిటికీ మీకు బాగా యూజ్ అవుతుంది ప్రసాదం. ఇక్కడ వీడియోలో నేను చూపించిన కొలతలతో కనుక మీరు ఒకసారి ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. కనుక మన వీడియో నచ్చినట్లయితే చక్కగా లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకాల రుచులు.